హాయ్ గైస్, ఈ వీడియోలో మనం సొరకాయ పాయసం చేసేసుకుందాం. నేను ఫస్ట్ టైం ట్రై చేయడం, మా చేలో పండింది సొరకాయ. ఇది లేతగా ఉంది కాబట్టి మేము గింజలు వేసేసినాం. మీరు మీరు కొంచెం ముదురుగా ఉండే అలా తీసుకుంటే గింజలు ఉంటే తీసేయండి. తర్వాత ఫస్ట్ వచ్చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం సొరకాయని మంచిగా క్లీన్ చేసుకొని దాన్ని పీల్ చేసేసి తురిమేసుకోవాలన్నమాట. ఇది మనం సొరకాయ ఫ్రై చేసే ముందే తురుముకోవాలి. తర్వాత ప్యాన్లోకి గీ వేసేసి అందులో డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ సొరకాయ కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి. అంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు సగ్గుబియ్యం నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే మనం పాలల్లో సగ్గుబియ్యం ఉడకబెట్టాలంటే టైం చాలా పడుతుంది అనేసి నేను ఫస్ట్ ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా అందులో సొరకాయని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గీలో ఫ్రై చేసేటప్పుడు స్మెల్ బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఇంకా తర్వాత ఇది సొరకాయ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి పాలు వేసి కొంచెం మగ్గబెట్టుకోవాలి. అవి బాగా మగ్గిపోయిన తర్వాత అందులోకి సగ్గుబియ్యం వేసేసి ఇంకా అది కొంచెం బాగా ఉడికిపోయిన తర్వాత సగ్గుబియ్యము సొరకాయ అంతా ఉడికిపోయిన తర్వాత షుగర్ వేసుకోవాలి. అందులోకి సరిపడా షుగర్ వేసుకొని, ఇంత క్వాంటిటీ అని చెప్పలేను. ఇంకా నేను ఇందులో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసాను, మీరు క్వాంటిటీ వేసుకోండి లేదా స్కిప్ చేయండి. ఇంకా ఇక్కడ మా పిన్ని పాయసం పంపింది, అది తింటూ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా షుగర్ టేస్ట్ చేసుకొని ఫైనల్గా మగ్గిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసి దించేసుకోవడమే. ఇంత చేసాను కదా, నేను మాత్రం తినలేదు. ఇక్కడ తిన్న 2 స్పూన్లే, ఎందుకంటే నాకు తినాలనిపించలేదు. మీలో ఎవరన్నా ఉన్నారా ఇలా అంత కష్టపడి చేసుకొని లాస్ట్కి తినబుద్ధి అవ్వకుండా ఉండేవాళ్ళు? ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. టేస్ట్ బాగుంది, నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ గైస్.